హలో అండి. నెల్లూరు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసాము. అందరం కూడా ఎంజీబీ మాల్లో కలిసాము. మేము వెళ్ళింది వచ్చేసి పొంగల్ హాలిడేస్లో అనమాట. హాలిడేస్ కావడం వల్ల వీళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు మా ఫ్రెండ్స్. సో కలిసాము. ఇక్కడైతే ఈ పిల్లల్ని రైడ్కి తీసుకెళ్ళడానికి ఈ కార్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదేదో డిఫరెంట్గా ఉంది, లైట్లు వెలుగుతా మ్యూజిక్తో బాగుందని చెప్పేసి మా రేయాని దీంట్లో ఎక్కిద్దామని తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే వేరే పేరెంట్ కూడా ఉన్నారనమాట ఆ బండిలో. అందుకని చెప్పి నన్ను కూడా ఎక్కనిస్తారేమో అని చెప్పి అడిగితే అలో లేదన్నారు. ఏమి వాళ్ళు ఎక్కారు కదా అని అంటే వాళ్ళు మా బాగా చిన్న పాప అందుకే ఎక్కించాము అని అన్నారు. సరే అని చెప్పేసి మా రేయాని ఎక్కిస్తుంటే మా ఫిబి ఏడ్చింది. సరే అని చెప్పి ఫిబిని పట్టుకుంటే రేయ ఏడుస్తుంది. అప్పటికి టోకెన్ తీసేసుకున్నాం అనమాట. సో ఏం చేశారంటే మా ముగ్గురిని కలిపి రైడ్ చేశారు. దీనికైతే మా నందిని పే చేసింది. నందిని నాకంటే చిన్నదే, కానీ కాలేజీలో ఉన్నప్పుడు మనం ఫన్నీగా పిలుచుకుంటాం కదా. సో అట్లాగా నేను తన్ని ఫన్నీగా అక్క అక్క అంటూ ఉంటాను. ఇప్పటికీ అది అలవాటు అయిపోయింది నాకు. అందరం కలిసి మాల్ దగ్గర నుంచి నడుచుకుంటూ రెయిన్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటికి టైము 11:30 అట్లా అయిపోయింది. సో అందరం కలిసామంటే ఎక్కడో ఒక దగ్గర ఆగి మాట్లాడుకోవాలి కాబట్టి ఇంకా లంచ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు కడుతూ ఉన్నారు. పైనంతా తిరిగేసి వచ్చేసామన్నమాట. ఇంకా టైం చాలా ఉంది ఓపెన్ అవ్వడానికి, లంచ్ టైము. సో కిందకి వచ్చేసరికి ఇట్లాగా ఒకటి బేకరీ లాగా ఉందన్నమాట. బేకరీ అనాలనో లేదంటే కఫే అనాలనో తెలియదు. సో ఇక్కడైతే మా రేయా కోసం అని చెప్పేసి ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అప్పటికి నడిచి బాగా దప్పిగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ముందు రోజు వర్షం పడిందనమాట. వర్షం పడిన తర్వాత రోజు వెదర్ ఎట్లుంటుందో తెలిసిందే కదా. సురేఖ, శైలు, రమణి, నందిని, ఫీవి, రేయ. నేను కనిపోయినా. ఇంకా బయట చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. ఎక్కడికి వెళ్ళిన ఈ చెట్లను అయితే చూస్తూనే ఉంటాను నేను. చాలా బాగున్నాయి చెట్లు అయితే. ఇది బేకరీనో లేదంటే కఫేనో అని కన్ఫ్యూజ్ అయ్యాను కదా. ఇది కేక్ షాప్, ఈజీగా కేక్ షాప్ అని. వీళ్ళు లంచ్కి ఎక్కడికి వెళ్దాం అని డీప్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సురేఖ ఏమో మా ఫిబీతో అయితే బిజీగా ఉంది. నేనేమో ఏంత బిజీగా ఉన్నా అక్కడ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చేసి. ఒక సైడ్ ఏమంటే ఆ 2 days బాస్కెట్ షాప్ ఉంది కదా, అది సూపర్ మార్కెట్ అనమాట. ఒక సైడ్ మొత్తం అదే ఉంది, అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తము. ఇంకొక సైడ్ అంతా ఇట్లాగా మూవీ థియేటర్ ఉంది. ఇంకా తినడానికి డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అనుకుంటా బొఫే కూడా ఉంది. ఇక్కడ చూడండి, సడన్గా చూసేసరికి రియల్ ఏమో అనుకున్నా, కానీ అవి పిక్చర్స్ అనమాట. అంటే అట్లా పెట్టున్నారు, అట్లాగా డైరెక్టర్, కెమెరామ్యాన్, ఇంకా హీరో ఫైట్ చేసి పల్టీలు కొడుతున్నట్లు. సడన్గా చూస్తే మాత్రం నిజంగా రియలే అని అనుకున్నా నేను. ఏమైందంటే ఈ వీడియోని అప్లోడ్ చేసి డిలీట్ చేశాను. ఎందుకు అనంటే కాపీరైట్ వచ్చింది. ఇలా మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మ్యూజిక్ పెట్టుంటారు కదా. సో ఆ మ్యూజిక్ వల్ల అనమాట. నేను దాన్ని మ్యూట్ చేయలేదు, నేనేమీ మ్యూజిక్ వాడట్లేదు కదా అని చెప్పేసి. ఇంకా చాలా లైట్గా వినిపిస్తుంది అని చెప్పి అట్లాగే అప్లోడ్ చేసేసాను. ఏమైందంటే నాకు కాపీరైట్ వచ్చింది. ఇంకా 1 టెరిటరీలో నా ఛానల్ని బ్లాక్ చేశారని కూడా ఈమెయిల్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఇమీడియట్గా డిలీట్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడ మ్యూజిక్ ఉందా అని చెప్పి మ్యూట్ చేయాలా అని చెప్పేసి బాగా చర్చించుకున్న తర్వాత మా వాళ్ళు బార్బిక్యూ నేషన్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఇది ఎక్కడుంటుందో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రెయిన్ స్క్వేర్కి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. సో సేమ్ బిల్డింగ్లోనే 2nd ఫ్లోర్లో ఉంటుంది. 2nd ఫ్లోర్లోనూ 3rd ఫ్లోర్లోనూ ఐడియా లేదు. సో మా వాళ్ళైతే అన్నీ మాట్లాడేస్తూ ఉన్నారు, ఏంది సంగతి లోపల ఏంది అని చెప్పేసి. అంటే మెనూ ఏంటి ఎట్లాగా అని చెప్పేసి అవన్నీ అనమాట. మనకు అవన్నీ అలవాట్లేదు కాబట్టి వెనకాల గుమ్ముకు వీడియో తీసుకుంటా ఉన్నాను. మా వాళ్ళు ఏంటంటే మేము మంచిగా పడాలి మంచిగా తీ అంటున్నారు. నాకేమో వీడియో తీయడం కూడా జరిగి రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే లేనట్టున్నారు. మోస్ట్లీ హిందీ వాళ్ళే ఉన్నారు. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
డిసెంబర్ నుంచి నా దగ్గర ఫోన్ లేదు, సో అందుకని చెప్పేసి వీడియోస్ ఏమీ తీయట్లేదు అనమాట. రమణి ఉండేసి ఏం వీడియో తీయవా అని చెప్పంటే నా దగ్గర ఫోన్ లేదని చెప్పి సరే నా ఫోన్ తీసుకో అని చెప్పేసి ఈ వీడియోస్ మొత్తం కూడా రమణి ఫోన్లోనే షూట్ చేశాను. ఇక్కడైతే మేము అందరము నాన్ వెజ్ తింటాము. శైలు మాత్రం నాన్ వెజ్ తినదు, తను వెజ్ అనమాట. సో అందుకని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ రెండిట్లోనూ స్టార్టర్స్ అయితే చెప్పారు. ఇక్కడున్న ఈ వ్యక్తి వచ్చేసి మీ టేబుల్కి నేను ఇన్ఛార్జ్ని, మీకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను అడగండి అని చెప్పేసి మాట్లాడారు. తెలుగులో కాకుండా హిందీ ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మా రమ్ని కూడా ఏమీ తగ్గేదే లేదని చెప్పేసి హిందీలో మాట్లాడితే హిందీలో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో దానికి రిప్లైలు ఇచ్చేసింది అనమాట. ఇంకా స్టార్టర్స్ అయితే వచ్చేసాయి, చూస్తున్నారు కదా. పన్నీరు ఇంకా చికెన్ పెట్టారు ఫస్ట్ అయితే. అటు పేర్లు ఏదైనా నాకు గుర్తులేదు, ఆ పేర్లు ఏందని మాత్రం అడగద్దు కామెంట్స్లో. అదేవిధంగా ఒక వెజ్ కట్లెట్ కూడా పెట్టుకున్నాం అనమాట. రమణిని స్టార్టర్ ఎట్లుందో చెప్పు అంటే చూడండి ఎలా చెప్తుందో. రమణి పక్కనున్న అబ్బాయి వచ్చేసి గణేష్, రమణి వాళ్ళ తమ్ముడు. సో మాతో పాటు తను కూడా లంచ్కి జాయిన్ అయ్యాడు అనమాట. వాళ్ళు నెల్లూరులోనే ఉంటారు. ఇంకా మిగతా మేమంతా బయట నుంచి వచ్చాము. నేను సురేఖ ఏమో అల్లూరు నుంచి వచ్చాము. శైలు ఇంకా నందిని వచ్చేసి కావలి నుంచి వచ్చారు. स्पाइसी और चाट की प्लेट कब आएगा रिपीट చికెన్ టిక్కా మసాలా, ఇది వచ్చేసి కోస్టల్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అనమాట. నేను చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అని ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, అందుకని చెప్పేసి మ్యూట్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి టైటిల్ యాడ్ చేస్తా చూసేయండి. దాల్ మఖానీ అండ్ స్టీమ్డ్ రైస్. ఇదే కాకుండా వెజ్ సూప్ కూడా ఉంది, బ్రోకలీ తోటి చేసింది. ఈ కాపీరైట్ భయంతో ఏ మ్యూజిక్ వాడితే ఆడ కాపీరైట్ వస్తుందో అని చెప్పి ఎలాంటి మ్యూజిక్ కూడా వాడడం లేదు అసలుకి. మ్యూజిక్ ఉంటేనే కదా వీడియోకి చూడాలి అనిపిస్తుంది, లేదంటే ఇట్లాగా సైలెంట్గా మోగ వీడియోలాగా పోతూ ఉంటుంది. ఫుడ్ మాత్రం బాగుంది, కానీ వాళ్ళు 1కి 10 సార్లు ఫుడ్ ఎట్లుంది అని అడుగుతున్నారు. అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా ఫుడ్ ఎట్లుంది అన్నప్పుడు రమణి వచ్చేసి నూడిల్స్ కొంచెం స్పైసీ తక్కువగా ఉందంటే స్పైసీ యాడ్ చేసి మళ్ళీ చేసి తీసుకొచ్చారు. తర్వాత శైలు అనుకుంటా స్టార్టర్ కొంచెం ఉడకలేదు అని అంటే దాన్ని మళ్ళీ చేసి తీసుకొచ్చారు. నార్మల్గా ఇంత తిన్న తర్వాత సోంపు ఇస్తారు కదా, ఎక్కడ ఉంటుంది సోంపు అని చెప్పమంటే బయట ఉంటుంది అన్నారనమాట. సరే అని చెప్పి బయటకు వస్తే టూత్ పిక్స్ తప్ప అక్కడ ఏం లేవు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసామన్నమాట. రాగానే రమ్ని ఇదిగో పుల్ల అని చెప్పిస్తే చూడండి తన రియాక్షన్. పుల్ల అంటుంది. సోంపు కోసం మొహాలు వెలిగిపోతుంది.
ఎన్ని రమణి ఎన్ని తెచ్చు ఎన్ని తెచ్చు నువ్వేం తెచ్చు నువ్వేం తెచ్చు నువ్వేం తెచ్చు నేను ఒకటి తెచ్చా. తినడం అయిపోయిన తర్వాత అందరం కలిసి రమణి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా ఈవినింగ్ దాకా అక్కడే అంతా టైం స్పెండ్ చేసి తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెల్లూరు బార్బిక్యూ నేషన్లో ఇప్పటివరకు ఎప్పుడు ఫుడ్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఒకరిద్దరిగా కాకుండా ఫుల్ ఫ్యామిలీగా వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.